చంద్రబాబు నాయుడు ఇండియాలో ఉంటాడా? ఎన్‌డీఏలో ఉంటాడా? ఇప్పటివరకు ఆయన ఎన్‌డీఏ కూటమితో కలిసి ఏపీ ఎలక్షన్స్‌లో 16 ఎంపీ సీట్లని గెలిచి అసెంబ్లీలో సొంత బలంతో అధికారంలోకొచ్చాడు. ఆయనకిప్పుడు తనతో పాటున్న 21 సీట్ల జనసేన కావచ్చు, 8 సీట్ల బీజేపీ కావచ్చు అవసరమే లేదు. అదే సమయంలో పైన మోడీ నాయకత్వంలోని ఎన్‌డీఏ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇక్కడ ఈయన కావచ్చు, జేడీయూ నితీష్ కుమార్ కావచ్చు, బాబు ప్లస్ నితీష్ కుమార్ ఈజ్ ఈక్వల్ టు 28 సీట్లతో అక్కడ అద్భుతమైన కూటమి యొక్క కీలక పాత్ర పోషించే అవకాశాలు వీళ్ళిద్దరికి ఉన్నాయి. అసలు ఎన్డీఏలో బీజేపీ తర్వాత అంత పెద్ద పార్టీ ఏదన్నా ఉందంటే అది చంద్రబాబుది. అయితే ఈ సమయంలో చంద్రబాబుని వాళ్ళు హోల్డ్‌లో పెట్టుకుంటారా ఎన్డీఏ వాళ్ళు? లేకపోతే కాంగ్రెస్ 240 చిల్లర సీట్లతో ఉంది కాబట్టి ఆ సీట్లలో మాకు మీరు రండి, మీకు కావాల్సింది చేస్తామంటే ఆయన అటువైపు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతాయి? అసలు వెళ్ళడానికి ఎలాంటి గణాంకాలు మనల్ని ఇది ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ అని చెప్తున్నాయి. ఓసారి చూస్తాం. ఇటు చూడండి. మీకు ఓపెన్ విత్ న్యూ రీస్టోర్ ప్రీవియస్ కంటెంట్. మీకు దీనిలో ఇక్కడ చూడండి. ఎన్డీఏ 292 సీట్లతో ఉంది. దీనిలో బీజేపీ 240 సీట్లు, టీడీపీ 16, జేడీయూ 12, ఆ తర్వాత శివసేన 7, ఆ తర్వాత జేఎస్పీ అంటే జనసేన 2, అదర్స్ అంటే ఇతరులు ఒక 22తో 292 సీట్లతో ఎన్డీఏ ప్రస్తుతం అలా స్టాండ్ బైగా ఉంది. మామూలుగా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో దీనికి ఆపోనెంట్ అయిన ఇండియా కూటమి 234 సీట్లతో, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ 37, టీఎంసీ 29, డిఎంకే 22, అదర్స్ ఒక 47తో ఇండియా కూటమి బలంగా ఉంది. ఈ రెండింటి మధ్య బాబు గారి పాత్ర అనేది ఒకటి కీలకంగా మారింది. ఇప్పటికే బాబు గారికి ఆ దిశగా ఇక్కడ వీళ్ళకి సుమారు ఒక 40 సుమారు అంటే ఎగ్జాక్ట్‌గా అయితే 38 సీట్లు ఉంటే వాళ్ళు అధికారం చేపట్టడానికి స్కోప్ ఉంది. కానీ ఇప్పటికే బాబు గారికి అందిన కొన్ని ఆహ్వానాల మేరకు ఆయన అటువైపు వెళ్ళే అవకాశం ఉందా అని విలేకరులంతా ఇక్కడి నుంచి మీకు 100కి 100% నేషనల్ వైడ్‌గా కూడా ఇది ఒక డిస్కషన్‌గా మారింది. ఈ డిస్కషన్‌గా మారిన ఈ చర్చ ఈరోజు బాబు ఆట ఆయన మొదలుపెట్టబోతున్నాడా? బేసిక్‌గానే చంద్రబాబు ఎదురుగ్గా తనకు ఉన్న ఎలాంటి రాజకీయ స్థితిగతులైనా సరే వాడుకొని వాటి ద్వారా లబ్ధి పొందాలన్న ఎత్తుగడలు ఆయన వేస్తుంటాడు. ఆయన సీజనల్ పొలిటీషియను. ఆయన దేనికి కట్టుబడి ఉండే రకం కాదు అనే ఒక మాట ప్రచారంలో ఉన్న సందర్భంగా ఆయన దేనికి ఆశించి అటువైపు వెళ్ళే అవకాశం ఉందంటే, మీరు ప్రత్యేక హోదా ఇస్తారు రమ్మంటే ఆఫర్ చేసినా పోవచ్చు. ఆ తర్వాత జగన్ ఇంకొద్దిగా మనం ఇరకాటంలో పెట్టొచ్చు. ఆయన ఉనికిని ప్రశ్నార్థకం చేయొచ్చు. మీకు కావాల్సిన విధంగా మేము గాని కేంద్రంలో అధికారంలోకి వస్తే 100కి 100% జగన్‌ని మళ్ళీ పాత కేసులు తిరగదోడి ఆయన ఇరకాటంలో పెడతాం. మీ రాజకీయ ప్రత్యర్థిని దాదాపు లేకుండా చేసి పెడతాం అన్న ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసినా కానీ బాబు అటువైపు వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్న ఒక అంచనా ఉంది. దీని ప్రకారం చూస్తే చంద్రబాబు అనేవాడు ఇటు భారీ జర్నీ చేసే, భారీ ర్యాలీ చేసే స్కోప్ ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి బాబుకున్న అటు ఇటుగా ఆ 16 సీట్లతో ఏమైనా సాధించడానికి అవకాశం ఉందా? స్కోప్ ఉందా? అంటే మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 22, ఆ తర్వాత జేడీయూ ఒక 12, వీళ్ళు 34 అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ శివసేన రాకపోయినా, జేఎస్పీ కూడా రాకపోయినా ఉన్నారు. కాబట్టి వీళ్ళని కూడా ఆయన పోగలిగితే ఒక భారీ ర్యాలీ తీయగలిగితే ఇది కంప్లీట్‌గా ఎన్డీఏ అనేది 28 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు సుమారు 50 అంటే 50 సీట్లు గాని ఇక్కడ గాని తగ్గితే 292లో 50 సీట్లు తగ్గితే మిగిలేదెంత 242. అది కూడా ఎవరు మిగులుతారు? ఒక్క జనసేన, ఒక్క బీజేపీ మాత్రమే మిగులుతాయి ఇక్కడ.
జనసేనని కూడా పట్టుకెళ్తారా అంటే దానికి మళ్ళీ గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే ఆయన తొలి రోజు నుంచి 2019లో తొలి రోజు నుంచి ఎన్డీఏ కూటమిలో ఉంటూ నేను ఎన్డీఏ కూటమి అని ఒక సమయంలో బాబుకు కూడా లేని ఆహ్వానాన్ని, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా లేని ఆహ్వానాన్ని ఎన్డీఏ తరఫు నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పొంది ఉండడంతో ఆయన కూడా ఇప్పటికే చాలా సార్లు తన మీదకేసి ఈ ఆహ్వానాలని ఎన్డీఏకి సంబంధించి రుద్దుకొని ఉండడంతో ఆయన కాంగ్రెస్ని దాని ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళే పరిస్థితి లేదు, ఉండే అవకాశం కూడా లేదు. అంటే ఈ 28 ఈ 22 కలిపి 40 ఇక్కడికి వెళ్ళే అంటే ఈజీగా వీళ్ళు పని అయిపోద్ది. ఒకవేళ బాబు వెళ్తే ఏం జరుగుద్ది అంటే మీరు చూడండి, ఇక్కడ మనకి ఇంకొక అవకాశం ఉంది. బాబు వెళ్తే ఏమవుద్దంటే జగను ఎన్డీఏలోకి వచ్చే అవకాశం ఉంటుంది, పవన్ కూడా ఎన్డీఏలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరూ శత్రువులు మిత్రులు అయిపోతారు. ఇది పక్కన పెడదాం. ఆ తర్వాత కాంగ్రెస్ కూటమి ఒకవేళ ఇండియా కూటమి అక్కడ కానీ ప్రభుత్వంలోకి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏపీలో ఎన్డీఏ కూటమి కూటమిలోంచి బీజేపీ, జేఎస్పీ అవుట్. దీంతో పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షం అయిపోతాడు. అప్పుడు ఫస్ట్ పార్టీ టీడీపీ, సెకండ్ పార్టీ జేఎస్పీ, థర్డ్ పార్టీ వైసీపీ, ఫోర్త్ పార్టీ బీజేపీ అవుతుంది. అంటే అనూహ్య పరిణామాల తర్వాత జనసేనాని ప్రధాన ప్రతిపక్ష హోదాకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఆయన అక్కడి నుంచి ఇండివిజువల్ పాలిటిక్స్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అలాంటి అవకాశం ఉందా అంటే 100% అలాంటి అవకాశానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి ప్రత్యేక హోదా, 2 జగన్. ఈ 2 ఫ్యాక్టర్లు ఈయన్ని చాలా కీలకంగా బాబుని అటువైపు మళ్లించేస్తుంది. అటువైపు ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతాడో అప్పుడు ఈయన ఒంటరైపోతాడు. జనసేనాని ఒంటరి ఎప్పుడైపోతాడో ఇక మొత్తం క్లోజ్. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఇది లోని ప్రధానమైన బీజేపీ కావలసినంత బలాన్ని పొందనందుకు గాను చాలా తీవ్ర మల్లగుల్లాలు మదనపడ్డం, మహారాష్ట్రలో ఫడ్నవీస్ లాంటి వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ బయటకు రావడం ఇలాంటివి చాలా జరుగుతుంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఆత్మస్థైర్య పరంగా చాలా తక్కువ పొజిషన్లో ఉండడంతో సుమారు దానికున్న 240కి 30 సీట్ల మేర తక్కువ రావడంతో, మరియు ఉత్తరప్రదేశ్లో, యూపీలో, మహారాష్ట్రలో బలమైన ఎదురు దెబ్బ తగలడంతో అది తనకు తానే ఆత్మన్యూన్యత భావంలో ఉన్న సమయంలో 100% టీడీపీ తన 16 సీట్లని జేడీయూతో కూడా కలుపుకొని ఇండియా కూటమికి ఇంకా మళ్ళీ మిగిలిన కొందరిని పట్టుకొని ఇండియా కూటమికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు తనకి ప్రధాన ప్రతిపక్ష ఇక్కడున్న ప్రధానమైన కీలకమైన రెండో అతిపెద్ద పార్టీ అనే ఒక దీన్ని కలదనుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా బేరసారాలు చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి తన వల్లే ఒక గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఆ గవర్నమెంట్ ద్వారా తను కేంద్ర స్థాయిలో చక్రం తిప్పి పాత తన గతంలో ఎప్పుడో 1984 నాటి పరిణామ క్రమాలని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ దేశవ్యాప్తంగా టీడీపీ అనే ఒకనొక అద్భుతమైన చర్చకి, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక మంచి మళ్ళీ ఫోకస్ పొందడానికి ఈయన ఎన్డీఏలో ఉంటే జరిగేదానికి ఇండియాలో ఉంటే జరిగేదానికి చాలా తేడా ఉంది. ఎన్డీఏలో ఉంటే ఆయన కేవలం వాళ్ళు ఇచ్చిన బేరసారాల్లో గట్టిగా మాట్లాడితే, ఒక ఎన్డీఏలో ఉంటే ఏం జరుగుతుందని చూస్తే ఎన్డీఏలో బాబు ఉంటే బాబు
ఉంటే గట్టిగా 3 లేదా 4 కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు, మంత్రిత్వాలు. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి ఓ 2 మంత్రి పదవులు ఇస్తారు. ఆల్రెడీ సుజనా ఒకటి, ఇంకొకళ్ళు ఎవరు సత్యకుమార్, వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు గ్యారంటీ. ఇక కామినేని వీళ్ళు ఉన్నారు, కామినేని వీళ్ళంతా ఉన్నారు. ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఆయన ఎన్డీఏలో ఉంటే ఆయనకి వీటితో ఇక్కడ ముగిసిపోద్ది స్టోరీ. ఇదే మిగిలేది. ఇదే ఆయన ఇండియాలో ఉంటే, ఇండియా కూటమిలో ఉంటే ప్రత్యేక హోదా, జగన్పై కక్ష సాధింపు, తో పాటు అద్భుతమైన జాతీయ స్థాయి ఫోకస్ వస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఆయన మళ్ళీ కీలకమవుతాడు, చాలా మందిని గ్యాదర్ చేస్తాడు కాబట్టి, ఆయన ద్వారానే అది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న మీకు ఇప్పటికి ఏమున్నారు, ఎస్పీ ఉంది, టీఎంసీ ఉంది, డిఎంకే ఉంది, వీళ్ళందరూ అదర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ లేనిది ఈయనకి ఎందుకు ఉంటుందంటే ఈయన వచ్చి కలవడం ద్వారా, వీళ్ళిద్దరితో కలవడం ద్వారా ఇక్కడ బలం పెరిగి అక్కడ కీలకమైన సభ్యుడు అవుతాడు. ఈ రోజున జరిగింది ఏంటి, ఇదే మీకు ఇక్కడ ఏం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనేవాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి ఏ విధంగా సహకరించి కీలక పాత్రగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎలా మారాడు, రేపటి రోజున ఇండియా కూటమిలో కానీ బాబు కానీ చేరితే ఆయన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయిపోతాడు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని బాబు పరిశీలించడు అనడానికి వీల్లేదు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో బాబుకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోడు అనేది ఈ మొత్తం డిస్కషన్ యొక్క సారాంశం. ఉప ప్రధాని ఇస్తారా? వీళ్ళిద్దరు కేంద్ర మినిస్టర్. నాకు తెలిసి నితీష్ కుమార్ కు తన కేంద్ర మంత్రి ఢిల్లీ పైన ఇప్పుడు బీజేపీ వాళ్ళతో కలిసినా కానీ ఇంకా నిశ్చయం అయితే లేదన్నా, వీడు బీజేపీతో టై అయిపోయి ఉంటాడని కూడా లేదు. అన్నదే జరుగుతుంది. ఆల్రెడీ గాలం మొదలు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ప్రధానమంత్రిత్వం ప్రధానమంత్రి పదవి కూడా వదులుకోవడానికి రెడీగా ఉన్నారు. ఉప ప్రధాని, ప్రధాని రెండు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? నితీష్ ఉప ప్రధాని, మన చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని కానీ ఉప ప్రధాని కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ ఈ ఇద్దరు ఎవరు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటే ఇంకెవడో నడపాలంటే వాడికి రాష్ట్రపతి అన్ని వేసేస్తారంట. మనకు వద్దు కాంగ్రెస్ కూటమికి ఎవరు చేసినా ఇబ్బంది లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఎన్డీఏ వాళ్ళు ఇచ్చారా? వీళ్ళు ఆఫరు ఎన్డీఏలు ఏం లేదు. కుక్కలు వచ్చి ఇచ్చే ఇస్తారు, లేకపోతే లేదు. అంత లోపల 10 మందిని పోగేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు అర్థమైంది అని చెప్తున్నా? అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీలో పోవడం కన్నా కాంగ్రెస్ లో పోతే మనకు ప్రత్యేక హోదా కూడా దొరకడానికి ఛాన్స్ దొరుకుతుంది. నరేంద్ర మోడీ అన్నవాడు కన్నింగ్ ఇప్పటికీ ఢిల్లీ జగన్ రమ్మనదు. వాడు అనేది 2 పక్కల తాళం కొడుతుంది. రాజ్యసభలో జగన్ కొన్నాయి, పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు కొన్నాయి. అసలు లేవు. బాబు కాబోయే ప్రధాని కూటమిలో పోతే బాబు కాబోయే ప్రధాని నితీష్, ఉప ప్రధాని నితీష్, రాష్ట్రపతి మమతా బెనర్జీ గాని మాయావతి గాని దళితులకు. ఈడేమో అంటే ఏఐసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అంతే వాడి బతుకి అంటే ఆడిస్తారన్న. ఇంకా ఆఫర్ అయితే జరుగుతుంది. ఇప్పటికైతే ప్రెసిడెంట్ ఆఫర్ ను అంగీకరించడం, మోడీని కలిసిన తర్వాత కూడా జరుగుతుంది. తెలుసుగా చంద్రబాబు నువ్వు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడు ఆలోచిస్తే బాధగా ఉంది నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి బాధగా ఉంది నాకు చూస్తుంది. వాడు అంత అయితేందన్న ప్రతిసారి, వాడు అట్ట అయితేందన్న ప్రతిసారి అంటున్నా. అతను నిలబడి నిలకడగా రాజకీయాలు చేయడానికి ఏం రాలా ఆయన.
ఆయన భూమి మీద పుట్టిందే ఇలాంటి అరాచకపు రాజకీయాలు చేయడానికి పుట్టాడు. ఆహా. ఇంకోటి బీజేపీ వాళ్ళన్న జగన్ ముయ్యరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మోత్తరు షర్మిల ఉంది కాంగ్రెస్ కు. వీరికి అన్ని ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు తెలివిగా నాకు తెలిసి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. అవును, అదే ఎందుకంటే ఇక్కడ ఉంటే నువ్వు మూసుకొని కూర్చోవాలి పూల చొక్క లాగా. అక్కడ అట్ట కాదు, నువ్వే పూల చొక్క. నువ్వు ఎవరిని మూసుకొని కూర్చోమంటే వాడు మూసుకొని కూర్చోవాలి. వీళ్ళంతా పెద్ద చంద్రబాబు గారు పెద్ద స్థాయి కదా వీళ్ళిద్దరిది. వయసులో పెద్దడు కానీ రాజకీయంలో ఇద్దరు దేశాన్ని లేదు కదా పర్లేదు. వీళ్ళ కేంద్ర రాజకీయం ఏంటంటే వీళ్ళు కొన్నాళ్ళు దివాళు తీసి మళ్ళీ వచ్చినాడు చంద్రబాబు. దివాళు తీయలేదు కదా. అందుకని నాకు తెలిసి 100% అన్న కాంగ్రెస్ పోయి ప్రత్యేక హోదా ఇస్తారు వాళ్ళు అయితే. నితీష్ కానీ బీహార్ కానీ చెప్తే మాట్లాడుతూ కమ్మగా నాకు తెలిసి కాంగ్రెస్ వెళ్ళిపోవడం మేలు. వెళ్ళిపోతాడు కూడా ఎరుపుకు అయితే అండి కొత్త విషయం పాత విషయం. లాస్ట్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఏ కుమ్మేయడమే బా. ప్రధానిగా బతికి చచ్చిపోయాడు అనుకో దేవగౌడ లాగా సౌత్ ఇండియా నుంచి ఒక అద్భుతమైన ప్రధాని అనుకుంటే అయిపోద్ది కదా. అంతే కదన్న. అప్పుడు మాకు సంజయ్ రెడ్డి అని మేము దానితో ఇంకో బంపరాఫర్ కూడా ఉంది. ఇక్కడ కొడుకుని నిలబెట్టవచ్చు, మరి ఒక ఎలక్షన్ చేయొచ్చు. అద్భుతమైన ఆఫర్, బంపర్ ఆఫర్. ఇప్పుడైతే ఆస్కారం ఉందన్న. బాగా ప్రధాని అడిగి లాస్ట్ చనిపోయే మూమెంట్ లో నువ్వు అన్నట్టు ఇదే, నువ్వు అన్నదే వాస్తవం. పోతుందా లేదనే సస్పెన్స్ బేరాసారా. పోకపోతే ఇక్కడే తిరిగాడు అనుకో, రీల్ చుట్టుకున్నాడు అనుకో, చరిత్రలో ఇక్కడే మీకు ఆల్రెడీ అతను పరిమితం అయిపోయాడు, ఒక దగ్గరికే పరిమితం అయిపోయాడు. ఆ పరిమితం అనేది బయటికి వెళ్ళి ఇప్పుడు నేషనల్ వ్యాప్తంగా ఫోకస్ లోకి వెళ్తాడు, పెద్ద చర్చ అవుతాడు. వెరైతే వాళ్ళు వేసిర్రు అన్న, వెరైతే వేసిర్రు. నితీష్ అయితే కలిసిర్రు ఆల్రెడీ. ఇంకా మన చంద్రబాబు నాయుడు కావాల్సిందే ఆలస్యం ఉంది పాపం. ఎర్ర సక్సెస్ అయిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఫామ్ చేస్తారు పార్టీ సెంటర్ లో. అసలు మామూలుగా కాదు వేరంగా. వాళ్ళు సక్సెస్ చేస్తే అయిపోయినట్టు. బీజేపీ క్లోజ్. బీజేపీ నుంచి వాళ్ళు మరుసటి రోజు పార్టీ కంట్రోల్ కప్పుతారు, పార్టీని బడదెంగుతారు. ఏ స్టేట్ లో వాళ్ళ పార్టీని బతకం బీజేపీ పార్టీ ఏమంటున్నా. వాళ్ళు పతనం చేస్తే ఆల్రెడీ 200 సీట్లు వచ్చినప్పుడు వీళ్ళు పుంజుకొని నువ్వు మా వెనకాల ఉన్నంటారు వీళ్ళని. అంతే కదన్నా. ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడు కుదిరింది. అయితే నాకు పవన్ కళ్యాణ్ చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను అదే నుంచి చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు కొడితే అవకాశం వచ్చింది. నువ్వు అన్నట్టు చచ్చిపోయే మూమెంట్ ప్రధానమైంది. అది కదా కావాల్సిందే. 3 రోజులైనా 4 రోజులైనా ప్రధానే సౌత్ ఇండియా నుంచి పివి తర్వాత దేవగౌడ, అంతే, మళ్ళీ దిక్కులేదు. పివి నరసింహ తర్వాత దేవగౌడ తర్వాత నారా చంద్రబాబు అయిపోయింది. ఒక తెలుగు ఆకాశానికి ఎత్తడానికి ఎల్లో మీడియా అలాగుంది. ఆకాశానికి మొత్తం ఆకాశానికి ఎత్తి భారతరత్నం చేసి పద్దంటే దరిద్రం వెళ్ళిపోద్ది. ఎన్టీఆర్ కన్నా నుంచి ఇతనికి భారతరత్నం వచ్చేటట్టు ఉంది. వచ్చే రోజున భారతరత్నం కూడా ఇప్పించేస్తారు వీళ్ళే. ఎన్టీఆర్ కాదు ఈయనకి, చంద్రబాబు. ఈ చచ్చిపోయిన ఎన్టీఆర్ తో ఏం పని ఉంటుంది అబ్బాయిలకి. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తే స్ఫూర్తి చచ్చిపోతున్న పార్టీ అంటే ఖమ్మంలో కూడా తిరక్తి కలుగుతుంది. అమ్మాయి చెప్పుకుంటుంది కాదన్నా, కలగదా? అంటే వాళ్ళు దేన్నైనా ఫోన్ చేసుకుంటారు అబ్బా, దేన్నైనా ఫోన్ చేసుకుంటారు, ఏదైనా సరే గర్వకారంగా చెప్పుకుంటారు. వాళ్ళు దేనైనా తీసుకుంటారు అనే కదన్నా. మా వాళ్ళు తీసుకోలేరు, అందుకే జగన్ కోట్లేదు. ఆల్రెడీ ఒకరు జడ్జిమెంట్ చూసిన వైసీపీ సోషల్ మీడియా చేసి. ఎవరు పేరు పేరన్నా అర్జెంట్ ఆల్రెడీ కోత మొదలైంది. పేరు సోషల్ మీడియా అయితే ప్రవీణ్ అన్న ఆల్రెడీ చనిపోయిండు. ఎందుకు? ప్రవీణ్ అని ఎస్వి కుర్రాడు చచ్చిపోయింది అన్న. సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుండు వాళ్ళు దెబ్బ తట్టుకోలేక. అంటే వాళ్ళు ఏం లేదన్న, మా మీదకి రారు, వాళ్ళ మీదకే పోతారు. బీసీ బస్సీల మీదకే పోతారు. కర్మ, అది కర్మ అంతే. వాళ్ళు బలహీనుల మీద పోతారు కానీ బలవంతుల మీద పడుతుంది. నేను ఉదయం ఉన్నా
ఏం కథలు పడుతారు, 20 మంది ఏం కథలు పడతారు, గెలిపి మీ సొంతమా? 10,000 కమ్మలు పూజలు, కమ్మలు బయలుదేరదు, మీరు పోయి నరేంద్ర మోడీ పూజలు ముందు మీరు మినిస్టర్లు తీసుకెళ్తే ముందు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం తీసుకోకపోతే మీరు ఎట్లనే మాట్లాడండి 20 మంది రోజు మా అధికారు తమ్ముడు ఏం తమ్ముడు ఏం కాదు. మీరు పొద్దున ఢిల్లీ పైన కావాలా, మీరు నరేంద్ర మోడీ ఆశీర్వాదం తీసుకోవాలా, పవన్ కళ్యాణ్ మీరు ఇద్దరు కలిసి వాడు ఒంగు అంటే ఒంగు బుద్ధి గే అయినా కానీ గే అవుతారు. ఏమెందుకు అవుతాము? మేము నీ కార్యాచరణ మగోళ్ళు మాకు 10 రాని 8 రాని 40% ఓట్లు పట్టి మళ్ళీ మా పవర్ ఎందుకు పెడతాము, మేము మళ్ళీ నిలదొక్కుంటే మా పార్టీ పవర్ ఎందుకు పెడతాం. మా ఊడు పనికి మాలోడి మా రెడ్డిస్కి పెత్తనం, మీకు బీసీ నినాదం అంటాడు, కద్దూరు ఎస్సీ నినాదం అంటాడు, కద్దూరు ఎస్టీ నినాదం అంటాడు. మేమేం చేస్తాము, ఒక్కొక్కరు 5 సార్లు గెలిచి నాయకులు పిల్లలు రామకృష్ణ రెడ్డి చట్టోళ్ళందరూ గెలుచుకొని మాకు డిపాజిట్ రాలేదు. ఆల్రెడీ మా రెడ్డిస్లో 5 సార్లు గెలిచి నాకు 1 ఓడిపోయినారు బాల్ నుంచి నాకు రెడ్డి చట్టోళ్ళంతా ఓడిపోయింది. అయితే ఏం చేద్దాము అని చెప్పిన. ముందు మీరు ఢిల్లీ పోండి, మీరు కూడా తీరు మినిస్టర్లు నరేంద్ర మోడీ ఇచ్చేది నీకు ఈ పదవి, నీకు సీఎం, నీకు అసలు అనవసరంగా పవన్ కళ్యాణ్ ఒక 40 తీసుకుంటే కుదిరేదన్నా బాగుండేది. పవన్ కళ్యాణ్ పనికి మాలోడు కానీ వాడు ఒక 40 తీసుకొని ఉంటే సూపర్ ఉండేదన్నా. అంటే పార్టీని పడగొట్టడానికి బాగుండేది. ఏమంటావన్నా? అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా కాంగ్రెస్ లో పోతాను అన్నప్పుడు పడేయచ్చు. మోడీ కూడా ఇట్లా కళ్ళగాని లేదు అన్నట్టు జరుగుతుంది. లేకపోతే 50 తీసుకుంటాడు. ఏమంటావన్నా? ఒక 50 తీసుకొని స్పీకర్ అడిగేవాడు, ఉప ముఖ్యమంత్రి స్పీకర్, పార్టీ ఆఫీస్ వాసన పెడితే పడిపోయింది. ఏమంటావన్నా? ప్రజల్లోకి పోయి మళ్ళీ నిరూపించుకునేవాళ్ళు. ఇది జనసేన, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నిరూపించుకునేవాళ్ళు. బాబు ఏదో అరాచకం చేస్తాడే మొత్తానికి. బాబు ఏదో అరాచకం చేస్తాడు. అరగాచకం చేస్తాడు. వాళ్ళకి ఈసారి కమ్మలకి ఎదురుగుతారు, లోటు వేయడానికి కూడా రాదు. ఏమంటున్నా? పనికి మాలు ఈ పనికి ఒకరు 10,000 కాలు పట్టుకోవాలంటారు, ఒకరు కాంగ్రెస్ కాలు పెట్టుకోవాలంటారు, ఒకరు బీజేపీ కాలు పెట్టుకో. ఎన్ని రోజులు ఎవరు కాలు పెట్టుకోమంటారు? మా సొంత గది గెలిచేది వాళ్ళే చెప్తారు. ఏమంటారా? నిజం కదా ఇది? ఇదో నువ్వు వాడికి సేవ చేయాలి, వాడు నీకు సేవ చేయాలి, ఇంకెందుకన్నా అనవసరం అని చెప్పి. నిజమా కదా నేను చెప్పింది? మేము మాకు సేవ ఏం కర్మ? మమ్మల్ని వాళ్ళు లేపారు, వాళ్ళు నేను లేపారు, ఓటు కొత్త ఎత్తే ఎంటర్ లేకపోతే లేదు, ఓటు అంటేనే జగన్ సీట్లు కట్టి కరెక్ట్. మేము కాళ్ళ పడి ఉంటే బాగానే గెలిచేవాడు. ఏమన్నా మా కాళ్ళ పట్టాను రాదన్న. పథకాలు ఇచ్చినాక మా గర్వం పెరిగిపోయి మేము అడిగేది జగన్ డైరెక్ట్ గా నేను నన్ను చూసి ఓట్లు వేస్తారంటే మేము అడగలే. నిజమే కదా, పథకాలు తెంగినోడు ఎందుకు ఇయ్యడు? వాస్తవమే కదా, వాస్తవమే అది. పథకాలు తిన్నోడు ఎందుకు వేయడు అనే తత్వానికి వెళ్ళిపోయి మేము అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోయి మాకు కూడా ఏం మేలు జరగక నిజంగా గెలిస్తే మంచిదేలే కదా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాకు మంచి జరగకపోతే జరిగిపోయింది. కానీ ప్రెజెంట్ అయిన కానీ ఓట్లు అడగకుండా అతను మేనేజ్ గెలిచిన వాళ్ళే నా వాళ్ళే అన్నాడు కదా. అబ్బాయి నా ఎస్సీ నా బీసీ అంటుంది కదా, నిజమేలే వేస్తారేమనుకున్నా. తీరా ఎస్సీ ఒక చెవులో, బీసీ ఒక చెవులో, ఎస్టీ ఒక దాంట్లో పెట్టింది. ముగ్గురు 3 నవరంధ్రాల్లో పెట్టింది. దిగిపోయింది మనోడికి. అరే మన పార్టీ నిలబడ్డది వీళ్ళ మీద కాదు, రెడ్డికి ఎలక్షన్ పెడితేనే నిలబడుతుంది అనేది అర్థమైపోవాలి అతనికి. పాపం విజయసాయి రెడ్డికి ఎంపీ నిలబడటం ఇష్టం లేదన్న. వేమిరెడ్డి లాస్ట్ రోజు వస్తానన్న ఇస్తానండి. చూసావన్నా పాపం వేమిరెడ్డి అనేవాడు లాస్ట్ ఎలక్షన్ నామినేషన్ అయితే ముందు కూడా వేమిరెడ్డి అనే క్యాండిడేట్ వైసీపీలోకి వచ్చి నేను తప్పుకుంటాను అన్నాడు పాపం. విజయసాయి రెడ్డి అనేవాడికి నిలబడటం ఇష్టం లేదు. ఒక జక్కంపూడి రాజా సజ్జలను తిట్టింది కన్నా ఏమని చూసావా? చూడలేదా? మేము సీఎం ఆఫీస్ గంటలు కాదు నిలబడితే ఆడుండి జగన్ సార్ బీజీ ఇంకోటి చెప్పి పంపించేవాడు. మేమేం మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చింది అప్పుడు. అలాంటి వాళ్ళ పార్టీ నాశనం అయ్యారని డైరెక్ట్ చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇక అది ఇదని వాళ్ళు కొంచెం ఫైర్ అయింది. మా ఓటమికి కారణము జగన్ సార్ కాదు, సత్కా చెప్పింది సరిగ్గా. అంటే మేము చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వండి, ధనంజయ రెడ్డి ఒకటి సభ్యులు ఒకటి అని చెప్పింది. చెప్పలేక అందరు ఇప్పుడు ఫైర్ అవుతారు. ఒక్కొక్కరు బొత్స కూడా ఫైర్ అవుతుందిగా. మినిస్టర్ను కలవని అంటే బొత్సకు అవసరం లేదు, బొత్స అసలు కలవలే కానీ మిగతా వాళ్ళు కలవాలి కదన్నా. అందరు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి తిడుతున్నారు. అందరు పార్టీని పోయి తిడుతున్నారు అన్నప్పుడు జగన్ పార్టీని ఇద్దరిని తిడుతున్నారు. ఇంత అతి భయంకరంగా తిట్లు తిడతారు. మా ఆయన
మా ఎమ్మెల్యేలు కూడా తెలుస్తుంది అమ్మ పెద్ద కింగాలా అసలు విలేకరులతో మాట్లాడి సమావేశం మాట్లాడు దాని జరిగి అసలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడింది వాస్తవం మాట్లాడి మాకు అప్పుడు నచ్చకమే మాట మాట్లాడినాను కానీ నా గ్రాఫ్ తగ్గిందంట అదంటే ఇదంతా పిలిచి మాట్లాడాలి ఎందుకు తగ్గింది ఏంటంటే టికెట్ ఇయ్యపో డైరెక్ట్ అంటే సత్తా ధనంజయ రెడ్డి గారు చెప్పింది పూకమంది నీదే జీరో చూసిన ఒక సాదా సీదక్క వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యనోడు ఆ మాట మాట్లాడిందంటే అసలు వాల్యూషన్ లేకుండా పోయినట్టే అంతే కదన్నా. ఇంకొకటి షర్మిల బయటకు వచ్చి ఈ రోజు అన్న మాటతో ఇంకా బాధేసింది మాకు. నీకు రాజశేఖర రెడ్డి లక్షణాలు ఒక్కటి కానీ లేదు జగన్మోహన్ రెడ్డి అని వచ్చేసిందా అది ఇంకా మమ్మల్ని తప్పింది. మేము ఏం అడిగినాం నిన్ను మమ్మల్ని దూరం చేసుకున్నాం అన్న చూసినా కొనవాళ్ళు ఏమన్నా హెల్ప్ అడిగిరా లేకపోతే జగన్ కు షర్మిల భారతీయ షర్మిల బరకన వాళ్ళు బయటకు అన్న మీకు తెలిసి ఏంటిదన్నా భారతీయ షర్మిల బరక బయటకు వెళ్తుంది అదేగా ఏమన్నా ఉంది ఇంకా ఏమన్నా అది వేరే చర్చగా ఉండదు అది కొన్ని అనుమానాలు ఇంకా నిజంగా ఉండాల్సింది. అంటే ఈ క్రిస్టియానిటీ ఊరూరి చర్చ్ అనేది ఫేక్ అవ్వారు మన వాళ్ళకి డబ్బు కావాలి ఇవన్నీ ఫేక్ అవ్వారు చర్చిలు కట్టాలి ఎందుకు అన్న వాళ్ళకి కొడతా డబ్బు 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 డబ్బే డబ్బు ఆ డబ్బుతోనే వచ్చిన సాగు టాస్క్ అయింది. డబ్బు డబ్బు ఇచ్చి వాళ్ళు మేలకొని ఉండేవాళ్ళు అన్న ఈ ప్రజలకు ఇచ్చేది ఆ పవన్ కళ్యాణ్ కు వాళ్ళిద్దరికి ఇచ్చింది సరిపోయేదన్న. ఆర్గానిక్ గా చేద్దాం అనుకున్నాడు అది కుదరలా. ఆర్గానిక్ ఏంది కలెక్టర్ టు వాలంటీర్ ప్రజల అకౌంట్ ఆర్గానిక్ బనికి రాకూడదు ఈరోజు. మీరు ఒరిజినాలిటీ ఏమన్నా మనం కాపాడుతుందేమో అనుకున్నాడు అది దొరికిపోయింది. ఒరిజినాలిటీ ఏమన్నా కాపాడుతుందేమో మనం నిర్వచనం చెప్తాం అనుకున్నాడు అది దొరికిపోయింది. ఒరిజినాలిటీ సరే అయితే నేను మళ్ళీ చేస్తా ఉండు.